సూపర్ స్టార్ మహేష్ బాబు ఏ సినిమా చేసినా స్పెషల్ గా ఉంటుంది. రాజకుమారుడు మూవీతో ఎంట్రీ ఇచ్చిన ఈ సూపర్ స్టార్ మొన్న గుంటూరు కారం మూవీ వరకు అదరగొడుతూ వచ్చాడు. అప్పట్లో క్లీన్ షేవ్ లుక్ లో కనిపించిన మహేష్ మొన్న గుంటూరు కారం మూవీలో కాస్త మాస్ లుక్ లో దర్శనమిచ్చాడు. పుష్ప కోసం అల్లు అర్జున్ ఏ రేంజ్ లో గడ్డం పెంచాడో ఆ స్థాయిలోనే ఇప్పుడు మహేష్ కూడా గడ్డం పెంచాడు. ఇదంతా తన తర్వాత మూవీ కోసమే అని అందరికీ తెలుసు. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించే మూవీ కోసం మహేష్ అలా రెడీ అయినట్లు తెలుస్తుంది. మహేష్ ఈ రేంజ్ లో గుబురు గడ్డంతో కనిపించడం ఇదే మొదటిసారి కావటం విశేషం. ఇక రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన బాహుబలి, RRR మూవీస్ వరల్డ్ వైడ్ గా భారీ హిట్ అందుకున్నాయి. ఆ సినిమాలకు మించి మహేష్ సినిమా ఉంటుందని జక్కన్న ఇదివరకే హింట్ ఇచ్చేశాడు. మహేష్ బాబుకు అలా గడ్డం పెంచమని రాజమౌళి చెప్పినట్లున్నాడు. అందుకే గుబురు గడ్డంతో బాబు దర్శనమిచ్చాడు. గత కొన్ని నెలలుగా మహేష్ ఫారిన్ టూర్లు వేస్తున్నాడు. అప్పుడప్పుడు ఎయిర్పోర్ట్ లో కనిపించే మహేష్ ఈ మధ్య గడ్డంతో కనిపించాడు. విదేశాలకు వెళ్లి తిరిగొస్తున్న మహేష్ గడ్డంతో కనిపించడంతో ఫ్యాన్స్ అంతా సర్ప్రైజ్ అయ్యారు. తాజాగా ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఓ లేడీ ఫ్యాన్ తో మహేష్ బాబు తీసుకున్న ఫోటోలు అందరినీ అట్రాక్ట్ చేస్తున్నాయి. తలపై క్యాప్ తో మహేష్ బాబు గుబురు గడ్డంతో కనిపిస్తున్నాడు. గడ్డం మీసాలను ఓ రేంజ్ లో పెంచి మహేష్ బాబు కనిపించడం ఇదే తొలిసారి కావడంతో ఆయన అభిమానులంతా ఫుల్ హ్యాపీగా ఉన్నారు. మరికొందరైతే ఇన్నాళ్ళు మిల్క్ బాయ్ గా కనిపించిన మహేష్ బాబును రాజమౌళి ఇలా మార్చేశాడేంటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి మహేష్ లుక్ ను చూసి సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతుంది. మహేష్ కొత్త లుక్ చూసిన నెటిజన్స్ మాత్రం వరే వా అదిరిపోయిందంటున్నారు. ఇప్పటి వరకు కూల్ లుక్ లో కనిపించిన మహేష్ బాబు ఇలా రగడ్ లుక్ లో చూసి మరికొందరు మాత్రం షాక్ అవుతున్నారు. ఇకపోతే ఈ ఏడాదిలోనే SSMB 29 మూవీ సెట్స్ మీదకు వెళ్లనుందనే టాక్ వినిపిస్తుంది. అయితే దీనిపై రాజమౌళి టీం ఇంతవరకు ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు.